క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ తపస్సు కాలంలో క్రైస్తవ జీవితంలో సిలువ యాత్ర అనే ధ్యానాంశాలకు దివ్యవాణి తరపున మీ అందరినీ కూడా ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, ఈ తపస్సు కాలంలో మాకు కావలసినటువంటి శక్తిని దయచేయమని, మేము ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్యను నీవే దగ్గర ఉండి పరిష్కరించమని, కష్టాలలో సుఖాలలో కూడా కుటుంబాలలో శాంతి సమాధానాలు లేక ఉన్నటువంటి పరిస్థితులను ఆశీర్వదించి, ప్రతి బిడ్డకు కూడా కావలసినటువంటి ధైర్యాన్ని బలాన్ని ప్రసాదించమని, ఆ సిలువ యాత్రలో మేము పాల్పంచుకునేటటువంటి అవకాశాన్ని మాకు దయచేయమని, ధ్యానాంశంలో కుటుంబ సమేతముగా దేవుని వాక్యాన్ని వినేటటువంటి విధంగా ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవజనులారా, మనం ఇటీవల కొన్ని భాగాలలో, ఈ ధ్యానాంశాల భాగాలలో మనం చూసి ఉన్నాం. యాకోబు తన కుమారులు, అలాగే యాకోబు తన అన్నల చేత ఈ విధంగా తిరస్కరించబడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి విషయాలు మనం ముందటి భాగంలో చూసి ఉన్నాం. మరి ఈరోజు మనం చూసినట్లయితే ఆదికాండములో 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కూడా యోసేపు యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా చదువుకోవచ్చు. ఇక్కడ యాకోబు యోసేపుతో చెప్తూ ఉన్నాడు కదా, ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనములో, యాకోబు బిడ్డలు షెకెము వెళ్ళిరి, అక్కడ మందలను కాయుచున్నారు, మేపుచున్నారు. కనుక యోసేపును కూడా యాకోబు పంపించటానికి సిద్ధముగా ఉన్నాడు. నీ సోదరులు షెకెములో మందలను మేపుచు ఉన్నారు, రండి, రమ్ము, నిన్ను కూడా పంపెదను అని అక్కడ వాక్యములు మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ యోసేపు చెప్తూ ఉన్నటువంటి విధముగా నేను సిద్ధముగా ఉన్నాను తండ్రి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక ప్రేషితమైనటువంటి కార్యానికి అన్వయించుకోవచ్చు మనందరం కూడా. ఈ విధంగా యాకోబు తన కుమారులను గొర్రెలను మేపటానికి పంపించి ఉన్నాడు. హెబ్రోను నుంచి షెకెము వరకు మేపటానికి పంపించి ఉన్నాడు గొర్రెలను. ఇక్కడ యోసేపుకు కూడా పిలుపు వచ్చింది. ఈ క్షణంలో నీవు కూడా నీ అన్నలతో పాటు వెళ్ళు, వాళ్ళు షెకెములో గొర్రెలను మేపుచుండగా నీవు కూడా గొర్రెలను మేపుము అనేటటువంటి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఆదికాండంలో 37వ అధ్యాయంలో ఇక్కడ యోసేపు చెప్పినటువంటి మాట, నేను సిద్ధముగా ఉన్నాను, చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పటం అనేటటువంటిది ఒక గొప్ప విశిష్టమైనటువంటి బాధ్యత, ప్రశస్తమైనటువంటి పరిత్యాగం అని చెప్పుకోవాలి. ఒక త్యాగము చేయగలగాలి. నేను సిద్ధముగా ఉన్నాను అంటే నువ్వు ఒక త్యాగమూర్తిగా ఉంటావు నీ జీవితంలో కూడా. మరి ముఖ్యంగా వివాహ బంధాల్లో చూడండి, వివాహ సమయంలో భార్యాభర్తలు ఇరువురు కూడా మరి పరస్పర సంబంధాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు, ఆ సమ్మతాన్ని వెల్లడి చేస్తూ ఉంటారు. నాకు ఇష్టమే, ఇష్టపూర్తిగా ఉన్నాను, వివాహం చేసుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా. అలాగే మనం చూస్తూ ఉన్నాం, యాకోబు యోసేపును పిలిచినప్పుడు మందలను మేపటానికి నేను సిద్ధముగా ఉన్నాను తండ్రి అని చెప్తూ ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నీవు నేను స్వీకరించినటువంటి ప్రతి విషయంలో కూడా ఇదే విషయాన్ని మనం వ్యక్తపరచాలి. ఇదే విషయాన్ని మనం మన యొక్క దైనందిన జీవితంలో బయలుపరుచుకోవాలి. స్వీకరించినటువంటి ఆ బాధ్యతను మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ తండ్రి చిత్తానుసారముగా జీవించటం చాలా ముఖ్యమైనటువంటిది. మరి ముఖ్యంగా మనందరం కూడా క్రైస్తవ బిడ్డలమే కదా, మనందరికీ కూడా మన రక్షకుడు ఉన్నాడు కదా, మన నాయకుడు యేసయ్య ఉన్నాడు కదా, తాను మనకు చూపించినటువంటి మార్గం. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు కదా వాక్యంలో, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని. ఆయన మార్గము,
ఆయన మార్గంలో ప్రయాణం చేయడానికి మనందరం కూడా ముందుకు రావాలి. ఈ తపస్కాలంలో కూడా మన బాధ్యతలను నెరిగి మన యొక్క విధి విధానాలను తెలుసుకొని మంచి క్రైస్తవులుగా జీవించడానికి సిద్ధపడుతూ ఉండాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనం హెబ్రీలకు రాయబడినటువంటి లేఖ 10వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ తండ్రి చిత్తము నెరవేర్చడానికి అనేటటువంటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. తండ్రి సంకల్పం, యోహాను శుభవార్త 4వ అధ్యాయం 31వ వచనం, తండ్రి సంకల్పం. ఈ విధంగా మనం చూసినట్లయితే యేసయ్య యొక్క జీవితంలో క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. తండ్రి నీ చిత్తం, ఆయన కలిగినటువంటి కష్టాలు కూడా తీసివేయటానికి కూడా ఆయనకు మనస్ఫూర్తిగా తన తండ్రిని అడగలేకపోయాడు. నిశ్చితమైతే ఈ యొక్క బాధలను తొలగించు అనేటటువంటి సందర్భంలో, కానీ నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తము, తండ్రి నీ చిత్తము. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన జీవితంలో. యాకోబు యేషేబుతో చెప్తూ ఉన్నప్పుడు గొర్రెలను మేపుము అనేటటువంటి విషయంలో నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. ఆదికాండము 37వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. యేషేబు చెప్తూ ఉన్నాడు కదా, నేను సిద్ధముగా ఉన్నాను. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నేను ఇశ్రాయేలుల వంశములను చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని. ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు నేను పంపబడి తినని యేసుక్రీస్తు మత్తయి వ్రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో ఒక కననీయ స్త్రీకి వివరించడం జరుగుతూ ఉంది. కననీయ స్త్రీని కూడా త్రోసిపుచ్చడానికి సిద్ధంగా ఉన్నారు శిష్యులందరూ కూడా. అప్పుడు చెప్తూ ఉన్నాడు కదా, ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయినటువంటి గొర్రెల కొరకు నేను పంపబడి తిని. ఆయన ఒక ప్రేషితమైనటువంటి కార్యం కోసం పంపబడి ఉన్నాడు యేసయ్య. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నెపములు, ఎన్ని విమర్శలు వచ్చినా సరే, ఎన్ని పాపాలు ఆయన మీద మోసినా సరే, ప్రజలందరూ కూడా ఈయన దైవదూషణ చేస్తూ ఉన్నాడు, దైవకుమారుడని చెప్పుకుంటూ ఉన్నాడు అని అనేక విధాలుగా నింద అవమానాలతో ముంచి ఉన్నారు యేసయ్యను. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా తన చిత్తము కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అందుకనే అప్పుడు యేషేబు తన తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారముగా ఆయన హెబ్రోను వాసము నుండి మరి షెకెము ప్రాంతమునకు వెళ్ళాడు అన్నలను వెతుక్కుంటూ. అక్కడ వెళుతూ ఉన్నప్పుడు అన్నలు కనపడలేదు కాబట్టి మరలా అక్కడ కొంచెం అడుక్కున్నాడు. ఎక్కడెక్కడ వాళ్ళ జాడ కనపడుతుందని ఇతరులను అడిగి తెలుసుకుని ఉన్నాడు. అప్పుడు చెప్తూ ఉన్నారు కదా, ఆదికాండము 37వ అధ్యాయంలో 17వ వచనములో, ఆ మనుష్యుడు వారిని ఇక్కడ నుండి, ఒక మనుష్యుడు చెప్తూ ఉన్నాడు, దోతాను వెళ్ళుదామని వినిపించనని ఇతరుల ద్వారా తెలుసుకుని ఉన్నాడు. మళ్ళీ వెంటనే ఆయన దోతాను ప్రయాణమైపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్థలాల యొక్క వివరములు, వాటి నామము, స్థలాల యొక్క వివరములు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హెబ్రోను నుంచి షెకెము వరకు, షెకెము నుంచి దోతాను వరకు అనగా వాటి అర్థములు. హెబ్రోను అంటే సహవాసము, అంటే తన తండ్రి యొక్క సహవాసములో ఉన్నటువంటి బిడ్డలు షెకెముకు పంపబడ్డారు గొర్రెలను మేపటానికి. షెకెము అంటే బలము, భుజము అనేటువంటి అర్థము. హెబ్రోను అంటే అది ఒక సహవాసం అని కూడా అర్థముగా వస్తూ ఉంది. ఇక్కడ మరలా మనం చూస్తుంటాం, దోతాను వెళ్ళిరి. దోతాను అంటే అక్కడ ఒక ధర్మశాస్త్ర విధులకు, ఒక నిర్వహణకు సూచికముగా ఉన్నది దోతాను అనేటటువంటి ప్రాంతము. అంటే ధర్మశాస్త్ర ఆచరణకు సంకేతముగా ఉన్నది. ఇక్కడ ఈ విషయాన్ని మనం చూసినట్లయితే యాకోబు కుమారులు అలాగే యేషేబు కూడా హెబ్రోనులో తన తండ్రితో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తండ్రి సహవాసము నుంచి పంపబడి ఉన్నారు. అదే కదా మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు కూడా తన తండ్రి సహవాసము నుంచి ఈ భూలోకానికి పంపబడి ఉన్నాడు.
దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, నిన్ను నన్ను రక్షించటానికి, యేసయ్య సిలువ మీద మరణించటానికి కూడా వెనకంజ వేయలేదు. అంత ప్రేమ దేవుని యందు, దేవుని యొక్క ప్రేమ మనలందరికీ కూడా. ప్రియమైనటువంటి విశ్వాసులారా, తన తండ్రి సహవాసము నుంచి యేసుక్రీస్తు పంపబడి మరి యూదులను విడిపించటానికి మరలా ఇక్కడ ఒక బలమైనటువంటి ప్రాంతాలను ఎన్నుకున్నాడు దేవుడు. ఒక బలమైనటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలను ఎన్నుకున్నాడు తన స్వార్థ సేవ చేయటానికి. ప్రజలను అనేక మందిని ఆకర్షించాడు. ప్రజలు అనేక మందిని స్వస్థతలు దయచేసి ఉన్నాడు. అనేక మందిని మరణము నుంచి జీవంతో లేపి ఉన్నాడు కదా. అయితే ఇక్కడ యూదులను విడిపించటానికి, అంటే ఆ ధర్మశాస్త్రాన్ని పెడత్రో పట్టించేటటువంటి విధముగా అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలను వాళ్ళు తయారు చేసుకుని నిజమైనటువంటి ధర్మశాస్త్రాన్ని తెలుసుకోలేనటువంటి సందర్భంలో యూదులకు యేసుక్రీస్తు ఒక ధర్మశాస్త్రానికి సూచనగా మోషే అలాగే ఏలియా ప్రవక్తలకు సూచనగా ఇవి రెండు కూడా యేసుక్రీస్తులో ఏ విధంగా నెరవేరబోతూ ఉన్నాయి. తాబోరు కొండ మీద మనం చూస్తూ ఉంటాం. దివ్య రూపధారణ సమయంలో కూడా మోషే ఏలియాలు యేసుక్రీస్తుతో సంభాషణ చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక దోతాను అనగా ఇక్కడ ధర్మశాస్త్రానికి సాంకేతికముగా ఆచరణకు, అది నిర్వహణకు అనేటటువంటి అర్థం వస్తుంది దోతాను అనేటటువంటి ప్రాంతము. కనుక ఇప్పుడు యాకోబు తన కుమారులను హెబ్రోను నుంచి షెకెము నుంచి దోతాను వరకు గొర్రెలను మేపటానికి వెళ్ళి ఉన్నారు. అలాగే యేసయ్య కూడా తన తండ్రి సహవాసము నుంచి ఈ లోకానికి వచ్చి మరీ తల్లి గర్భమున పరిశుద్ధాత్మతో మరీ తల్లిని ఆశీర్వదించి మనందరికీ యేసయ్య రక్షణ చవిచూచేటటువంటి భాగ్యాన్ని తండ్రి దేవుడు ప్రసాదించి ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆ దేవుని ఎన్నుకున్నటువంటి ఆ ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను, యూదులు మరి ముఖ్యంగా ఆ ధర్మశాస్త్రాన్ని తప్పుత్రోవ పెడుతున్నటువంటి సమయంలో యేసయ్య వాటన్నిటినీ కూడా సరి చేస్తూ ఎన్ని విమర్శలు వచ్చినా సరే తట్టుకుని మరి మనిషిని బ్రతికించాలి. ప్రతి శాస్త్రము కూడా మనిషిని జీవింప చేయగలగాలి. మనిషిని ఒక మంచి నీతి మార్గంలో నడిపించటానికి కదా, మనిషిని నాశనం చేయటానికి కాదు కదా అనేటటువంటి కొన్ని మానవత్వమైనటువంటి విలువలతో కూడినటువంటి తన బోధన అమోఘమైనటువంటిది. యేసుక్రీస్తు యొక్క పాఠాలు కూడా. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, లూకా శుభవార్త 11వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసయ్య పరిచయుల గురించి వారి యొక్క జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. మీ పరిచయులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్య శుద్ధి చేయించున్నారు, కానీ మీ అంతరంగములు మాత్రము దౌర్జన్యముతో దుష్టత్వముతో నిండి ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ధర్మశాస్త్రమును రద్దు చేయటానికి కాదు, దాన్ని పరిపూర్తి చేయటానికి వచ్చి ఉన్నాను అనేటటువంటి గొప్ప విధానాన్ని ఆయన నేర్పించి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనము కూడా మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఆచారంగా పాటిస్తూ ఉంటాం, సాంప్రదాయకంగా పాటిస్తూ ఉంటాం. కానీ నిజంగా మన మనస్సులో యేసుని కనుగొంటూ ఉన్నామా? నిజమైనటువంటి నీతి విలువలు కలిగినటువంటి క్రైస్తవ గృహస్థులుగా జీవిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మన బాహ్యమైనటువంటి నటన, బాహ్యంగా అనేకమైనటువంటి విషయాలు చేస్తూ అంతరంగమున మనం దుష్టత్వముతో దౌర్జన్యముతో ఉన్నట్లయితే అవి ఆ పరిసయ్యులకు మాట్లాడినటువంటి మాటలు మనకు కూడా అన్వయించుకోవచ్చు. అదే యొక్క హెచ్చరికను నీకు నాకు కూడా యేసయ్య ఈ రోజున ఇస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం స్థలాల వివరణ గురించి చక్కగా మరలా అంతరంగము నుంచి మరలా బాహ్యమును వరకు కూడా పరిశీలించుకుంటూ ఉన్నాం. చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే యేషేబు తన కుమారులను
ఈ విధంగా గొర్రెలను మేపటానికి పంపిస్తున్నాడు. హెబ్రోను నుంచి షెకెము, తర్వాత అన్నలందరూ కూడా షెకెము నుంచి దోతాను వెళ్ళిపోయారు. అక్కడ మరలా యోసేపును వాళ్ళు తిరస్కరించడం, అనేకమైనటువంటి అవమానాలకు గురి చేయటం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆదికాండము 37వ అధ్యాయం మనం చూసినట్లయితే 18-20 వచనంలో, దూరముగా ఉండగానే యోసేపును చూసి ఉన్నారు అన్నలు. అతన్ని చంపవలనని కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఇదిగో కలలు గనువాడు వచ్చుచూ ఉన్నాడు, రండు వీనిని చంపి గోతులో పడవేయుదము. అనేకటువంటి విధాలుగా మనకి వాక్యాల్లో కనపడుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఇక్కడ యేసుక్రీస్తు జీవితంలో కూడా అంతే. యూదులు యేసు ప్రభును తట్టుకోలేకపోయారు, యేసును ప్రేమించలేకపోయారు, యేసును విమర్శించడం మొదలు పెడుతూ ఉన్నారు. అందుకే క్రీస్తు భగవంతుడి మీద కుట్రలు చేస్తూ ఉన్నారు కదా. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 1-12 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ క్రీస్తుపై కుట్ర. పాస్కా పులియని రొట్టెల పండుగ 2 దినముల ముందు ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయములుగా చేసుకుంటూ యేసును ఏ విధంగా బంధించి చంపాలి అని సమాలోచన చేస్తూ ఉన్నారు అని మన వాక్యంలో చదువుతూ ఉన్నాం. అంటే ఇక్కడ కపటోపాయాలు, కుట్రలు, కుతంత్రాలు యేసుక్రీస్తు మీద అనేక విధాలుగా వాళ్ళందరూ కూడా. అక్కడ యోసేపును చూసినప్పుడు, ఇదిగో కలల కనువాడు, మన తండ్రి వారసత్వమునకు వారసుడు కనుక రండి ఇతన్ని చంపుదము అనేటువంటి కుట్ర. ఇక్కడ కూడా యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు నుంచి కూడా సైతాను కబళించటం మొదలు పెడుతుంది, ఆక్రమణ చేయటానికి ఇష్టపడుతుంది సైతాను. కానీ యేసుక్రీస్తు ఎక్కడ కూడా సైతాను యొక్క శోధనలకు లొంగిపోలేదు. నీవు నేను అయితే మన నిత్య జీవితంలో కూడా ఎవరైనా తిడుతూ ఉన్నా, విమర్శించినా వెంటనే వెళ్ళి ఆ వ్యక్తులను తిట్టడం మరి అనేక విధాలుగా చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన చేయాలి అలాంటి వ్యక్తుల కోసం. నేను ఎంతగా దూషించినా, ఎంతగా విమర్శించినా, ఇదిగో ప్రార్థన చేయి. ప్రార్థన చేసినట్లయితే సర్వశక్తివంతుడైనటువంటి సర్వేశ్వరుడు కృప, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు కూడా నీ కుటుంబాల్లో ఉంటూ ఉంటుంది. అంత ఓపిక, వినయము, ఆ భక్తి భావాలు ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు కూడా త్రోసిపుచ్చడు ప్రియమైనటువంటి విశ్వాసులారా. కనుక అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, ఆదికాండంలో 37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 28వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మిద్యాను వర్తకులు గోతులో నుంచి మరలా అన్నలు అన్నలందరూ కూడా యోసేపును బయటకు తీసి చంపితే ప్రయోజనం ఏమిటి, అమ్మివేయదమని యూదా అని చెప్తూ ఉంటాడు. తన అన్న అయినటువంటి యూదా, యాకోబు కుమారుడు. అప్పుడు మిద్యానులు వర్తకులు వస్తూ ఉంటారు. వారు మరలా యోసేపుని మరి చూస్తూ ఉన్నాం తీసుకుని వెళ్ళి మరి ఈ అన్నలందరూ కూడా 20 వెండి నాణాలకు యోసేపును అమ్మివేస్తూ ఉన్నారు. మరలా ఈ మిద్యానులు వర్తకులు కూడా అక్కడ ఇష్మాయేల్ వాళ్ళందరికీ కూడా అమ్ముతూ అలాగా అక్కడ మరలా యోసేపుని పోతీఫర్ కొనటం. ఈ విధంగా చూస్తూ ఉన్నాం మనం యోసేపు యొక్క జీవితము కూడా ప్రియమైనటువంటి విశ్వాసులారా. అలాగే క్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఆ కుట్రలు పన్నుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఇతను దైవ కుమారుడని చెప్పుకుంటూ ఉన్నాడు అని అనేక విధాలుగా కుట్రలు పన్నుతూ యేసును సంహరించాలి, హంతము చేయాలనేటువంటి ఆలోచనలు మరి ఆ యూదుల్లో, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకుల్లో మరి చాలా ఎక్కువగా ఉన్నది వారి ఆశ అది. అందుకనే కదా యూదా ఆ ముద్దు చేత మరి అక్కడ 30 నాణాలకు యేసుక్రీస్తును అమ్మవేస్తూ ఉన్నాడు. తాను నమ్మినటువంటి శిష్యుడే అమ్ముకుంటూ ఉన్నాడు. తాను నమ్మినటువంటి అన్నలే యోసేపును అమ్ముకుని ఉన్నారు. అక్కడ యోసేపును 20 వెండి నాణాలకు, ఇక్కడ యేసుక్రీస్తును 30 నాణాలకు అమ్మివేస్తూ ఉన్నారు. అక్కడ కూడా పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా యాకోబు కుమారుల్లో యూదా అనేటటువంటి వాడు, అలాగే ఈ యొక్క నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తును నమ్మినటువంటి వాడు యూదా ఇస్కారియోతు. ఇవన్నీ కూడా దగ్గర సంబంధాలుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఎందుచేతను అంటే
పాత నిబంధనలు మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు, కొంతమంది వస్తువులు, కొన్ని యొక్క స్థలాలు కూడా అన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి మనకు అనేకమైనటువంటి సాంకేతికాలుగా కనపడుతూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో. మన జీవితంలో కూడా అంతే. మనము కూడా చాలామందిని కూడా మోసగిస్తూ ఉంటాం, చాలామందిని మోసం చేస్తూ ఉంటాం, చాలామందిని కూడా మరి అనేక విధాలుగా త్రోసిపుచ్చుతూ ఉంటాం. మన నిత్య జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా, అనేకమైనటువంటి విషయాలు ఉన్నా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మన స్వార్థాని కోసం ఇతరుల యొక్క మంచితనాన్ని అమ్మేస్తూ ఉంటాం, ఇతరులకు చెడు కలిగిస్తూ ఉంటాం, స్వార్థంతో ఆలోచన చేస్తూ ఇతరులను నిందిస్తూ ఉంటాం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు, ఇతరుల గురించి చెడుగా రాస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అనేక విధాలుగా ఉంటూ ఉన్నాయి. కానీ ఈరోజు మనం నేర్చుకోవాలి, యేసుక్రీస్తు ఎంత ఓపికతో ఉన్నాడు, యేషేబు ఎంత ఓపికతో ఉన్నాడు. మరలా యేషేబును ఎంత అత్యుత్తమైనటువంటి స్థానానికి దేవుడు మరి తీసుకుని పోయి ఉన్నాడో మనందరికీ తెలుసు. అలా ఐగుప్తులో మరలా ఆయన ఫరో రాజు యొక్క రాజ్యంలో మరలా ఒక ప్రధానమంత్రి అనేటటువంటి స్థాయిలో యేషేబు ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు. అక్కడ వారికి అరిష్టం రాబోయేటటువంటి 7 సంవత్సరాలు అన్నప్పుడు, ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి సంవత్సరంలోనే ఆయన ఒక వ్యవసాయం అన్నీ కూడా పంటలు పండించుకుని ఆహారాన్ని భద్రత చేసుకుని గిడ్డంగుల్లో భద్రపరుచుకుని ఉన్నాడు. అనావృష్టి, అతివృష్టి అనేటటువంటి సహజంగా వస్తూ ఉంటాయి మన యొక్క సమయాల్లో కూడా. ఒక్కొక్కసారి మనం కూడా ఆ యొక్క సంకేతాలను పసిగట్టాలి. రాబోయేటటువంటి ఆ యొక్క ప్రమాదాలను, లేకపోతే వర్షాలు పంటలు లేనటువంటి సమయాలు ఏ విధంగా యేషేబు చూడండి ఎంత చక్కగా ఆహారాన్ని మరి గిడ్డంగులో భద్రపరిచి, వర్షాలు లేనప్పుడు, పంటలు లేనప్పుడు ఐగుప్తు ప్రజలందరూ కూడా ఆహారాన్ని పంచిపెట్టి ఉన్నాడు. అంత స్థానానికి ఇచ్చి ఉన్నాడు. అలాగే యేసయ్య జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. తనను హతమార్చిన, సిలువు కంటగొట్టిన మరలా తండ్రి దేవుడు యేసయ్యను పునరుత్థానముతో ఆ వెలుగుతో నింపి మన క్రైస్తవ విశ్వాసాలకు, మన క్రైస్తవ కుటుంబాలకు అన్నిటికీ కూడా ఆయన వెలుగుగా ఉన్నాడు. క్రీస్తు ప్రభు మన జీవితాలకు కూడా. కనుక ఈ యొక్క ధ్యానాంశాల ప్రార్థన చేసుకుందాం. యేసయ్య యొక్క ఉత్థాన వెలుగు నీ క్రైస్తవ కుటుంబాన్ని, నీ యొక్క ఆత్మను తాకాలని ప్రార్థన చేసుకుని, నీ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళను, అలాగే కష్టాలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యేసయ్య పునరుత్థాన వెలుగు వెలిగించాలని, నీ కుటుంబాన్ని తాకాలని ఈ యొక్క వాక్యంలో ప్రార్థన చేసుకుంటూ మీ యొక్క కుటుంబాలను దీవించాలని తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.